నమస్కారం. రాహుల్ వియత్నాం, బంగ్లాదేశ్ వయా నాగపూర్ పార్ట్ 1 ఈ శీర్షికన ఉన్నటువంటి విశ్లేషణ ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికంటే అధికారంలో లేనప్పుడే చాలా ప్రమాదకారి మాజీ భారత ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి మాటలివి. రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నాడు అంటే మన దేశంలో ఏదో ఒక ఘటన జరుగుతుంది. గడిచిన సోమవారం రాత్రి నాగపూర్లో హింసాకాండ జరిగింది. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి నాగ్పూర్ని టార్గెట్ చేశారు అంటే ముందు ముందు దేశంలో ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు. నాగపూర్లో హింస చెలరేగినటువంటి క్రమం ఒకసారి చూడండి. సోమవారం మధ్యాహ్నం 3:30 విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఔరంగజేబు సమాధిని తొలగించాలి అని డిమాండ్ చేశాయి. విహెచ్పి, బజరంగ్ దళ్లు గడ్డితో చేసినటువంటి ఔరంగజేబు సమాధిని తగులబెట్టాయి. మధ్యాహ్నం నమాజు తరువాత కొంతమంది గుంపు దాదాపుగా 250 మంది దాకా వీధుల్లోకి వచ్చి నినాదాలు చేస్తే పోలీసులు సర్ది చెప్పి పంపించేశారు. పోలీసులు సర్ది చెప్తున్నటువంటి వీడియోని పోలీసులు ముస్లిం గుంపు మీద దాడి చేస్తున్నట్లుగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రాత్రి 7:30 నాగపూర్లోని మహల్ ఏరియాలో గుంపులుగా వచ్చినటువంటి కొంతమంది చాలా సెలెక్టివ్గా ఇళ్ళు, షాపుల మీద దాడి చేయడం మొదలుపెట్టారు. కార్లు, బైకులు మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. హింస క్రమంగా ఇతర ప్రాంతాలకి పాకింది. నాగ్పూర్ పోలీసులు కంట్రోల్ చేయడానికి ప్రయత్నించిన అలర్లు ఆగలేదు. రాత్రి 12:30 అదనపు బలగాలు వచ్చిన తరువాత కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇందులో నాగ్పూర్ పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం 3:30 చిట్నీస్ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి మసీదు దగ్గర 250 మంది గుమిగూడినప్పుడే అదనపు బలగాలు కావాలని అడిగి ఉండాల్సింది. కానీ ఆ పని చేయలేదు డీసీపీ. రాత్రి 7:30 హింస మొదలవ్వగానే అదనపు బలగాలని సిద్ధం చేసుకోవాల్సింది. కానీ అప్పుడు కూడా అడగలేదు. ఉన్న స్టేషన్ స్టాఫ్తోనే అదుపు చేయాలని చూసి భంగపడ్డారు. చివరికి అర్ధరాత్రి 12:30 అదనపు బలగాలు వచ్చిన తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈలోపు 4 డీసీపీలు గాయపడ్డారు. ఒక డీసీపీ నికేతన్ కదం మీద గొడ్డలితో దాడి చేశారు. ఇక 11:30 కొంతమంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారం చేయడానికి కూడా ప్రయత్నించారంట. ఇక మొత్తం నాగ్పూర్లోని 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. తదనంతరం 70 మంది మీద కేసులు నమోదు చేశారు. అలాగే ఆ తరువాతి రోజు మధ్యాహ్నం నుంచి కేసులు నమోదైన వారి ఇళ్లు, ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టుకున్నారు కాబట్టి బుల్డోజర్లతో కూల్చేశారు కార్పొరేషన్ సిబ్బంది. నిజంగానే ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలి అనే డిమాండ్ మీద హింస చెలరేగిందా? జస్ట్ అదొక తక్షణ కారణం మాత్రమే. మన దేశంలో అక్రమంగా ఉంటున్న వారిని వెనక్కి పంపేటటువంటి కార్యక్రమం ఢిల్లీలో మొదలైంది. నివాస ధృవీకరణ పత్రాలు సరిచూడడం మొదలవడంతో ఓటు బ్యాంకు తగ్గిపోతున్నది అనే భయంతోనే నాగ్పూర్లో హింసని ప్రేరేపించారు. ఆధార్తో ఓటర్ ఐడిని లింక్ చేయాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం కూడా అక్రమ వలసదారులకి, వాళ్ళకి అండగా ఉంటున్నటువంటి రాజకీయ నాయకులకి మింగుడు పడ్డని చర్య. ఎంత లేదన్నా కూడా 5 కోట్ల ఓటర్ కార్డులు చెల్లకుండా పోతాయి. సో ఒకే పేరుతో ఉన్నటువంటి ఓటర్ ఐడీలు 2 ఉంటే ఆధార్తో లింక్ అవ్వకుండా సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయబోతున్నారు కాబట్టి తిరస్కరణకి గురయ్యే ఓటర్ ఐడీల సంఖ్య అనుకున్న దానికంటే ఎక్కువే ఉండవచ్చు. నాగ్పూర్ హింస అనేది కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉన్న నాగ్పూర్లోనే మేము దాడి చేయగలిగాము అని ఒక హింట్ ఇచ్చారు. ప్రీ ప్లాన్డ్గా చేశారు అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అసెంబ్లీలో అన్నారు. కానీ అది కేవలం మొదలు అని ఆయనకీ తెలుసు. కేంద్ర నిఘా విభాగమైనటువంటి ఐబీ కానీ, మహారాష్ట్ర పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం కానీ పసిగట్టలేకపోయాయి అంటే అక్రమ వలసదారులను బయటకు పంపేటటువంటి కార్యక్రమంని అడ్డుకోవడానికి ఎప్పుడో ప్రిపేర్ అయిపోయారు. అమెరికాలో జరుగుతున్నంత స్మూత్గా మన దేశంలో కూడా జరుగుతుందా అంటే జరగదు. దానికి ప్రీటెక్స్ట్గానే నాగ్పూర్ హింస, వక్ఫ్ బిల్లు, ఆధార్ ఓటర్ ఐడి లింక్, రోహింగ్యాల్ని, బంగ్లాదేశ్ పౌరుల్ని బయటికి పంపేటటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జార్జ్ సోరోస్, రాహుల్ అంత తేలికగా జరగనిస్తారా? వియత్నాం, రాహుల్, జార్జ్ సోరోస్ అండ్ బంగ్లాదేశ్ కనెక్షన్ ఏంటో తదుపరి భాగంలో తెలుసుకుందాం. అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్, జై భారత్.